అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని విద్యార్థులు, ఉద్యోగస్తులు సాయంత్రం 8 అయితే భయపడాల్సిన పరిస్థితులు. ఏదైతే ఇటీవల చిరుతల సంచారం ఎక్కువైనటువంటి నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు హెచ్చరికల బోర్డులు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే యూనివర్సిటీ ప్రధాన గేటు ద్వారా చూస్తున్నాం, హెచ్చరిక బోర్డు, ఏదైతే చిరుతపుల సంచారం మీద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో ఏదైతే ఎస్వి యూనివర్సిటీ, వేదిక యూనివర్సిటీ, అదేవిధంగా జూ పార్క్ రోడ్లో తరచూ చిరుతపులుల సంచారం అనేది ఎక్కువైందని చెప్పాలి. అయితే ఏదైతే యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు హాస్టల్ వద్ద ఈ తినుబండ్రాలు, వ్యర్థాలంతా కూడా వేయడం, వాటి కోసం కుక్కలు రావడం, ఆ కుక్కల కోసం చిరుతపులులు రావడం అన్నది సహసిద్ధంగా మారిపోయిందని చెప్పాలి. అయితే ఏదైతే ఈ యొక్క సాయంత్రం 8 అయితే చాలు, చిమ్మ చీకటి అయిందంటే ప్రతి ఒక్కరు కూడా భయం గుప్పెట్లో యూనివర్సిటీలో తిరగాల్సిన పరిస్థితులు వచ్చింది. అటు విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అందరికి కూడా సాయంత్రం 8 అయితే భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే అనేక మంది విద్యార్థుల కంటకడ ఈ యొక్క చిరుతపుల సంచారం అనేది పడినటువంటి పరిస్థితి. అదే తరుణంలోనే ఇటీవల ఏదైతే యూనివర్సిటీ ప్రధాన బిల్డింగ్ వెనక వైపు ఒకసారి చిరుత సంచరించినట్టు కూడా అనేక మంది విద్యార్థులు తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి బోర్డు సూచికలు యూనివర్సిటీ లోపల పలు ప్రాంతాలు ఏర్పాటు చేశారు. మనం యూనివర్సిటీ లోపల వెళ్ళి ఎక్కడెక్కడైతే ఇక బోర్డులు అమర్చారో లోపల అసలు విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు లోనవుతున్నారో ఒకసారి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చూసాం ఎక్కడెక్కడైతే ఈ బోర్డులు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇవంతా కూడా ఏదైతే చిరుత సంచారం మీదనే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, నిత్యం ఇక్కడ వేలాది మంది ప్రజలు వచ్చిపోతూ ఉంటారు. ఏదైతే యూనివర్సిటీ సంబంధించినటువంటి వర్కర్స్ కావచ్చు, అనేక రకం మంది విద్యార్థులు కూడా వచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఈ హెచ్చరిక బోర్డులు అన్నవి ఏదైతే చిరుతల సంచారం ఎక్కువైన నేపథ్యంలోనే పోలీస్ అధికారులు, ఏదైతే అటవీ అధికారుల యొక్క హెచ్చరిక బోర్డులు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తున్న ఇది ఒక ప్రకాష్ నగర్ క్వార్టర్స్ ఏరియాకు ప్రస్తుతం మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడంతా కూడా స్థానికంగా ఇక్కడ యూనివర్సిటీలో పనిచేసేటువంటి వాళ్ళు, ప్రస్తుతం ఇదే క్వార్టర్స్ లో నివాసం ఉండేటువంటి వాళ్ళు. ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఏ రకంగా వీళ్ళు ఈ సూచక బోర్డులు కావచ్చు, ఈ చిరుతల సంచారం అన్నది వీళ్ళు చూసారా ఏమని సరే ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఇక్కడ చిరుతల సంచారం అనేది ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం, ఈ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు, మీరు చూసారా ఏం పరిస్థితి? ఇక్కడ చాలా భయంగానే ఉంది. సాయంత్రం వేడి అయితే బయట రావాలంటే చాలా భయపడుతున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు ఉండేది, కాపురం ఉండేవాళ్ళు అంతా ఉపాధ్యాయులు ప్లస్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్, ఇక్కడ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు అంతా ఉండేది ఇక్కడ. ఈ పులి వల్ల చాలా మంది బయట రావాలంటే భయపడుతున్నారు. అందువల్ల దీనికి తగిన చర్య తీసుకోవాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పవలసిందిగా కోరుతున్నాను. మీరు చూసారా చిరుతలు? మీకంటే ఎప్పుడన్నా మీరు స్వయంగా చూసి? స్వయంగా అంటే ఇంత ముందు ఒకసారి ఇక్కడ ఒక 3 months బ్యాక్ ఇక్కడ ఈ సరౌండింగ్ లో కానొచ్చినది. వేరే సార్ ఇట్లా వాకింగ్ చేసుకుంటూ పోతున్నాడు 7:30 అప్పుడు సార్ చూసినాడు, నేను కూడా ఇక్కడికి పోతాను, అట్లా వెళ్ళిపోయింది. అప్పుడు ఎంత హైట్ ఉంటుంది అది? ఎంత హైట్ అంటే సుమారుగా అంత కుక్కల కన్నా పెద్దగా ఉంటాయి ఇవి, చిరుతనే. కాబట్టి ఇక్కడ ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువగా సంచరిస్తూ ఉన్నాయి. అందులో 7:30 తర్వాత బయటికి రావాలన్నా కూడా చాలా భయంతో కూడుకున్నటువంటి విషయము. ఎన్నోసార్లు ఇక్కడ జింకలను కూడా పట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా మొన్న కూడా ఇక్కడ డీడీ దగ్గర కూడా నిన్న 2 చిరుతపులులు సీసీ ఫుటేజ్ల్లో కూడా కనబడడం జరిగింది. కాబట్టి ఎక్కువగా సంచరిస్తున్నాయి ఈ ఏరియాలో. అంటే ఎప్పటి నుంచి ఉంది అయితే బోర్డులు ఈ మధ్య ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి? 1 week కూడా కాదు, 4-5 days అయింది బోర్డు పెట్టినారు. అంతకుముందు ఒక వ్యక్తి పైన దాడి చేసినది ఈ వేదిక యూనివర్సిటీలో, అప్పుడు బోర్డు పెట్టినారు. అంతకుముందు అయితే బోర్డులు పెట్టలేదు. కాబట్టి చిరుతలు అనేటివి చాలా రోజుల నుంచి కూడా సంచరిస్తున్నాయి, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయి అనేది మా ఒపీనియన్. మాకు ఇబ్బందిగానే ఉంది ఇక్కడ కొద్దిగా. మీరు చెప్పండి, ఏ రకం? మీరు ఇక్కడ కాపురం ఉంటున్నారు, ఏదో క్వార్టర్స్ లో ఉంటారు, మీరు నైట్ టైంలో ఎలా ఉంది మీకు? నాకు 7:30 పైన బయటికి రావాలంటే భయంగా ఉంది. అత్యవసరంలో ఏమన్నా టాబ్లెట్లు పిల్లలకు పాలు తెచ్చుకోవాలన్నా కానీ భయంగా టౌన్కి బేసి రావాల్సి వస్తుంది. 10 పైన బయటికి వచ్చినా కానీ, ఎప్పుడైనా రావాలన్నా కానీ, అర్జెంట్ ఎమర్జెన్సీ రావాలన్నా కానీ చాలా ఇదిగా భయంగా ఉంది బయటికి రావాలంటే. చాలా సార్లు కుక్కలు కనపడకుండా పోవడం, లైన్లో కుక్కలు తిరుగుతాండేటి కనపడకుండా పోవడం, 2-3 సార్లు బయటకు ఎప్పుడైనా వచ్చిన పొద్దు ఎప్పుడైనా టర్నింగ్లలో కానీ ఇక్కడ పోయేటప్పుడు కానీ రోడ్డు క్రాస్ చేయడం కానీ పులి 2-3 సార్లు మేము చూస్తూనే ఉన్నాము. కానీ అవి ఎప్పుడు మనుషులపైకి దాడి చేయలేదు. ప్రస్తుతానికి ఇప్పుడు దాడి చేస్తున్నాయి.
రావడానికి ఎక్కువ భయపడుతున్నాం బయటికి. ఏమ్మా మీరు ఎలా ఉంటారు? మీకు ఇంట్లో ఏమైనా ఒక డ్యూటీకి వెళ్ళి ఉంటారు, రావడం లేట్ అవ్వచ్చు, మీకు సాయంత్రం అయితే మీ పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? మీరు ఇక్కడే క్వార్టర్స్ లో నివాసం ఉంటారు కదా, అవును సార్. ఎలా ఉంటుంది మీకు? ఇంటికి వచ్చేదాకా కొంచెం భయంగానే ఉంటాము. రాత్రిపూట ఎక్కడికి వెళ్ళము. బాబు ఉంటాడు కాబట్టి డోర్లు ఎప్పుడు లాక్ చేసుకుని ఉండాలి. అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మీరు ఏదమ్మా ఇప్పుడు ఇక్కడ క్వార్టర్స్ లో ఉండే వాళ్ళు కూడా ఏదైతే చెడు పదార్థాలు ఇవంతా వేయడం వల్ల కూడా వస్తూ ఉంటాయనేసి అని కూడా అధికారులు చెప్తున్నారు. అంటే మీరు ఎలా ఉంటుంది ఇక్కడ కుక్కల వల్ల కానీ ఈ చెడు పదార్థాలు వేయడం వల్ల కానీ వచ్చే ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది. మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా అలాంటివి వేయకుండా? తీసుకుంటాం సార్. కాకపోతే జింకలు అవి తిరగడం వల్ల పులులు ఎక్కువ ఈ సైడ్ ఉంటాయి అంటున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ క్వార్టర్స్ లో ఈ యొక్క కుక్కలు కావచ్చు, ఈ మనం ఈ తిను పదార్థాలు కావచ్చు ఇక్కడ ఎక్కడ వేయడం వల్లనే ఇక్కడ వస్తున్నాయని సరే అధికారులు తెలియజేస్తున్నారు. మీరేమన్నా వాటి అట్లా ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు? వాటికి మనం అదే ప్రత్యేకంగా ఏమి వేయడం అంటే ఏం లేదు. కాదంటే కుక్కలు యూనివర్సిటీలో ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ క్వార్టర్స్ లో ఉండేదానికన్నా కూడా ఎక్కువగా ఏడి బిల్డింగ్ ఆ సైడ్ కూడా ఎక్కువ కుక్కలు ఉన్నాయి. అదే విధంగా ఆ సరౌండింగ్ లో ఇప్పుడు హాస్టల్ బ్లాక్లు ఉంటాయి కదా, అక్కడంతా ఎక్కువ కుక్కలు ఉంటాయి, హాస్టల్స్ ఉంటాయి కాబట్టి వేస్టేజ్ అక్కడ పడతా ఉంటది. క్వార్టర్స్ లో వేసేది ఏముండదు కానీ ఎక్కువ జింకలు అనేటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు సూచిక బోర్డులు కాకుండా ఇంకెలాంటి ఏర్పాటు చేస్తే మీకు కొంత ధైర్యంగా ఉంటుంది? ఏర్పాటు చేస్తే బాగుంటుంది. బోన్లు ఏర్పాటు చేస్తే కొన్ని జంక్షన్స్ ఇంత ముందు ఒకసారి చేశారు కదా ఇదే విధంగా, అప్పుడు పట్టారు కదా, అదే విధంగా బోన్స్ పెట్టారంటే తొందరలో అది పడుతుంది అని చెప్పి మేము నమ్ముతున్నాం. క్వార్టర్స్ చెప్తుంటారు చూసారనేసి ఈ పెట్టిన వల్ల ఉపయోగం ఉంది. ఎవరు జాగ్రత్త సాయంత్రం అయితే ఎవరు రావడం బయట, మార్నింగ్ 7 పైన బయట వస్తున్నారు. దీనివల్ల అన్నిటికీ ఉపయోగం ఉంది. దీనివల్ల సాయంత్రం అయితే భయం మాత్రం భయం ఉంది అందరికి. పిల్లకాయలు బయట తిరగాలన్నా కూడా ఎవరన్నా భయం, డ్యూటీలు చేయాలన్నా కొంతమంది అందరికీ ప్రాబ్లం ఉంది. దీన్ని పెట్టిన వల్ల కొంత హుషారుగా ఉన్నారు. సాయంత్రం అయితే లోపలనే ఉన్నారు. మార్నింగ్ లేట్గా లేచి లేట్గా బయట వస్తారు వాకింగ్ రాకుండా. దీనివల్ల ఉపయోగం ఉంది. చూసారు మీరు ఇంతకుముందు ఆ పక్క వచ్చింది మున్సిపాలిటీ హెచ్ బ్లాక్ సైడ్, ఆ సైడ్ వచ్చింది. ఇది ఫస్ట్ ఈ పక్క రావడం 2 సార్లు వచ్చింది. క్వార్టర్స్ లో నివాసం ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రం 7 అయిందంటే చాలు భయం గుప్పెట్లో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైతే ఇంట్లో మేము లేని సమయంలో ఇంట్లో ఆడవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పాల ప్యాకెట్ కావాలన్నా, ఒక మెడికల్ షాప్కి వెళ్ళాలన్నా, బయట రావాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఈ యొక్క యూనివర్సిటీలో కనబడుతున్నాయని చెప్పాలా. ఇది ఏదో గడిచిన 2-3 రోజులుగా ఉన్నటువంటి సమస్య కాదు, కొన్ని నెలల తరబడి ఇదే రకమైనటువంటి సమస్యతో మేము ఇబ్బంది పడుతున్నాం. అయితే బోన్లు ఏర్పాటు చేసి తగిన చర్యలు చేపడితే అటవీ శాఖ వారు బాగుంటుందనేసి అని కూడా ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ లో ఉన్నటువంటి స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ప్రొఫెసర్లు కూడా కావచ్చు, విధుల నిర్వహణకు వచ్చేటువంటి వారు సాయంత్రం టైంలో ఏదైతే చీకటి పడిందంటే కాస్త భయం గుప్పిట్లోనే వాళ్ళు ఇక్కడ సంచరించాల్సిన పరిస్థితులు అయితే యూనివర్సిటీలు నెలకొన్నాయనే భావించాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV యూనివర్సిటీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.